ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భారత రాజకీయాల్లో యువ సంచలనం. చట్టసభల్లో పెను దుమారం రేపాడు. దేశంలో ఆయన సగటు సామాన్యుడి గొంతుకగా మారారు. సమాజంలో జరుగుతున్న కార్పొరేట్ దోపిడీని కళ్లకు కట్టారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. పార్లమెంట్లో ఆయన మాట్లాడుతున్న తీరు, ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించే విధానం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనమైంది. మారుమూల గ్రామాల్లో సైతం ఆయన గురించే చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరైనా పార్లమెంట్లో ఆయన ఏం మాట్లాడారు? సామాన్యుడి గొంతుకగా ఎలా మారిపోయారు? కేంద్ర ప్రభుత్వాన్ని ఎండగట్టే ధైర్యం ఎలా వచ్చింది? జీ తెలుగు న్యూస్ స్పెషల్ ఫోకస్ లో ఇప్పుడు చూద్దాం. రాజకీయాల్లోకి రాణించాలంటే చాలా మంది తాపత్రయపడుతూ ఉంటారు. వారసత్వ రాజకీయాలతో ఏదో సాధించాలని భావిస్తూ ఉంటారు. ప్రజలకు ప్రత్యక్షంగా సేవ చేయాలంటే రాజకీయాలే వేదికగా మలుచుకున్నామని ప్రగల్భాలు పలుకుతుంటారు. చెప్పేవారే గాని ఎక్కడా ప్రజాసేవ చేసిన వారే లేరన్నది నగ్న సత్యం. దేశ రాజకీయాల్లోకి కసిగా దూసుకొచ్చిన ఓ యువ సంచలనం ఇప్పుడు చట్టసభల్లో పెను సంచలనంగా మారాడు. సామాన్యుడి గొంతుకగా మారి కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రజల్లో సరికొత్త ఆలోచన రేకెత్తిస్తున్నాడు. ఆయనే రాఘవ్ చద్దా. పార్లమెంటులో ఇప్పటిదాకా రాజ్యసభ సభ్యులు గాని, లోక్సభ సభ్యులు గాని రాజకీయ ఆరోపణలు చేయడం, కుంభకోణాల గురించి మాట్లాడడం, సభలో గందరగోళ పరిస్థితులను సృష్టించడానికి సభ్యులు ఎదురు చూసేవారు. సామాజిక స్థితిగతులు, సమాజంలో జరుగుతున్న కార్పొరేట్ దోపిడీ, ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలకుల వైఫల్యాలను రాఘవ్ చద్దా ఎండగట్టడంతో ఒక్కసారిగా దేశమంతా చర్చించుకుంటోంది. సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆలోచనలో పడ్డారు. సాటి రాజ్యసభ సభ్యులు ముక్కున వేలేసుకున్నారు. అధికార యంత్రాంగాన్ని కదిలించింది. బయట ఎక్కడ చూసినా విద్యావంతులు, మేధావులు సైతం ఆయన మాట్లాడే తీరు, ఎంచుకున్న విషయాలను ప్రస్తావించుకుంటున్నారు. రాజకీయాల పట్ల అవగాహన లేని విద్యార్థులను ఆలోచింపజేశారు. గ్రామాల్లోనూ రాఘవ్ చద్దా గురించే చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాలోనూ రాఘవ్ చద్దా ప్రసంగ వీడియోలు సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. విద్యావంతులు, యువతరమంతా రాఘవ్ చద్దా వంటి వ్యక్తి ప్రధాని కావాలని ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించిన అంశాలు ప్రతి పౌరుడికి సంబంధించిన సమస్యలు కావడంతో చర్చకు దారితీశాయి. కార్పొరేట్ కంపెనీలు వేల కోట్ల రూపాయలను రుణాలు తీసుకుని ఎగ్గొట్టే వారిని విడిచిపెట్టిన బ్యాంకర్లు సామాన్యుల నుంచి వేల కోట్లను పెనాల్టీ పేరుతో దోచుకోవడమేంటని ప్రశ్నించారు. ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకర్లు సేవింగ్స్ ఖాతాలు కలిగి ఉన్నవారు కనీస మొత్తాన్ని మెయింటైన్ చేయడం లేదని, ఇష్టారాజ్యంగా పెనాల్టీ విధిస్తున్నారని, బ్యాంకు ఖాతాల్లో పైసలు దాచుకొని అవసరాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తే జరిమానాలతో బ్యాంకులు లూటీ చేస్తున్నాయని ఆగ్రహించారు. టెక్నాలజీ విప్లవంతో సమాచార వ్యవస్థ అరచేతిలోకి తీసుకొచ్చిన ప్రభుత్వాలని అభినందించిన రాజ్యసభ సభ్యులు రాఘవ్ చద్దా కార్పొరేట్ దోపిడీని గణాంకాలతో ప్రస్తావించడంతో సభలోని సభ్యులంతా తెల్లమొహాలేశారు. చదువుకున్నోడు, చదువులేనివాడు వాడే మొబైల్ ఫోన్ నెట్వర్క్ సంస్థలు ఇంటర్నెట్ డేటాతో కలిపి వాయిస్ కాల్ టారిఫ్లను నెల రోజులకు కాకుండా 28 రోజులకు ఛార్జీలను వసూలు చేస్తుండడం, డేటా వాడకపోయినా ఫార్వర్డ్ చేయకపోవడాన్ని
రాజ్యసభలో ప్రస్తావించారు. దీంతో ప్రభుత్వ పెద్దలు సైతం సమాధానం ఇవ్వలేని పరిస్థితితో దేశమంతా ఆశ్చర్యపడింది. అంతేకాదు, మారుమూల గ్రామీణ ప్రాంతాల నుంచి మహానగరాల్లోనూ విచ్చలవిడిగా విక్రయిస్తున్న ఫ్రూట్ జ్యూస్ పేరుతో కూల్ డ్రింక్స్ విక్రయిస్తూ వినియోగదారులను మోసగిస్తున్న తీరును ప్రస్తావించారు. రసాయన ద్రావణాలను కలిపి కూల్ డ్రింక్స్ టెట్రా ప్యాకులపై సహజ పండ్ల రసమని ప్రజలను మోసగించడమేంటని ప్రశ్నించారు. సామాన్యులే కాదు, మధ్యతరగతి కుటుంబీకులు, ఉద్యోగులు జీఎస్టీ వసూళ్లతో అడుగడుగున అన్యాయానికి గురవుతున్న తీరును కళ్లకు కట్టినట్టు వివరించారు. సంపాదించిన డబ్బులకు జీఎస్టీ, ఆదాయపు పన్ను చెల్లించి రోడ్డు పన్ను, వెహికల్ ఇన్సూరెన్స్, టోల్ ఛార్జీలు చెల్లిస్తూ జీఎస్టీ చెల్లింపులు చేయాల్సి వస్తోందని ప్రశ్నించారు. అడుగడుగున జీఎస్టీ రూపంలో పన్ను వసూలు చేస్తున్న ప్రభుత్వం ప్రయాణం సాఫీగా సాగే రోడ్లు ఎక్కడ వేసింది? ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనలో అధికార యంత్రాంగం చిత్తశుద్ధి ఎక్కడుందని రాఘవ్ చద్దా ప్రశ్నించారు. सर, आज इंटरनेट सिर्फ एक एंटरटेनमेंट या मनोरंजन का सोर्स नहीं है, ये एक प्रकार से हमारे जीवन के लिए एसेंशियल बनता जा रहा है. इट इज लाइक डिजिटल ऑक्सीजन. हर चीज के लिए इंटरनेट चाहिए और इसीलिए आज करोड़ों भारतीयों का जब लाखों जीबी डेटा रोज एक्सपायर हो जाता है, अनयूज्ड बचा हुआ डेटा, क्योंकि उसकी वैलिडिटी समाप्त हो गई, तो ये सवाल अब सिर्फ डेटा का नहीं है सर, ये कंज्यूमर राइट्स का सवाल बन चुका है. इसीलिए मेरी 3 स्पष्ट मांगे आज सदन में. पहली मांग, ये नियम बने कि डेटा कैरी फॉरवर्ड यानी कि डेटा रोल ओवर की सुविधा हर यूजर को दी जाए, यानी कि दिन के अंत पे आपका जितना जीबी डेटा बच गया वो अगले दिन के आपके डेली के डेटा पैक में जोड़ा जाए, वैलिडिटी के साथ समाप्त ना हो. दूसरा पॉइंट, अगर महीने के अंत में काफी बड़ी मात्रा में आपका डेटा एक्यूमुलेट अगर हो जाता है, बच जाता है, तो यूजर को ऑप्शन दिया जाए कि इस डेटा की वैल्यू का एडजस्टमेंट वो अपने रिचार्ज प्लान के अगेंस्ट कर सके, यानी कि अगले महीने वो जितने वैल्यू की रिचार्ज कराता है उसमें से छूट मिले, डिस्काउंट मिले अनयूज डेटा की मार्केट वैल्यू के अनुसार. जैसे कि बिजली की खपत आप जितनी करते हैं, जितने यूनिट, उतना ही पैसा भरते हैं, ठीक उसी तरह जितने जीबी डेटा कंज्यूम करें उतना ही पैसा वसूला जाए, उससे ज्यादा ना वसूला जाए. और थर्ड नियम जो बनना चाहिए वो ये है कि अनयूज डेटा को आपका डिजिटल एसेट माना जाए और जिस प्रकार से हम पैसा ट्रांसफर कर सकते हैं, डेटा ट्रांसफर अलाउड होना चाहिए. यानी कि यदि आज मेरा कुछ बचा हुआ डेटा है डेली पैक के अनुसार, मैं अपना बचा हुआ 1.5 GB अपने परिवार वालों. విమాన ప్రయాణం సాగించే ఎగువ మధ్య తరగతి సంపన్న వర్గాలు నిలువు దోపిడీకి గురవుతున్న తీరును పార్లమెంట్ సభ్యుల్ని ఆలోచనల పడేసింది. ఎయిర్పోర్టుల్లో అమ్మే వాటర్ బాటిల్, సమోసాల ధరలు ఎందుకు పెరిగాయి? ఈ దోపిడీని అరికట్టే సామర్థ్యం అధికార యంత్రాంగానికి లేదా అని ప్రశ్నించింది. సమాజం పట్ల అవగాహన లేని వారంతా రాజకీయాల్లోకి వచ్చి చట్టాల రూపకల్పన, సమాజ ప్రయోజనాలను దెబ్బతీసే సంస్కరణలు తీసుకొస్తున్నారని సభలో రాఘవ్ చద్దా ఆగ్రహించారు. చట్టసభల్లో అర్థవంతమైన చర్చలు చేయకుండా నీతిమాలిన విషయాలతో కాలయాపన చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత జీవన స్థితిగతుల్లో మార్పులకు అనుగుణంగా ఆధార్ కార్డుతో బయోమెట్రిక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావడాన్ని హర్షించిన రాఘవ్ చద్దా, అన్నింటికీ బయోమెట్రిక్ పరిగణంలోకి తీసుకునే అధికార యంత్రాంగం ఓటింగ్ వ్యవస్థలోనూ బయోమెట్రిక్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి గుర్తు చేశారు. రాఘవ్ చద్దా ఢిల్లీలోనే పుట్టి పెరిగారు. పంజాబ్కు చెందిన వ్యాపార కుటుంబం. నాన్న సునీల్ చద్దా ఢిల్లీ కేంద్రంగా లిక్కర్ సంబంధ వ్యాపార కార్యకలాపాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు. అమ్మ అల్కా చద్దా గృహిణి, అక్క గౌరీ చద్దా. రాఘవ్ చద్దా ఇద్దరు చార్టెడ్ అకౌంటెంట్లు. న్యూఢిల్లీ బరకాంబా రోడ్డులోని మోడర్న్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించిన రాఘవ్ చద్దా ఢిల్లీ యూనివర్సిటీ శ్రీ వెంకటేశ్వర కళాశాలలో కామర్స్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఆఫ్ ఇండియాలో పట్టా పొందారు. తోబుట్టువుల్లో అన్నాదమ్ములు లేని రాఘవ్ చద్దా రాజకీయాలకి వచ్చిన తర్వాత పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్
రాజకీయ సోదరుడిగా ఉన్నారు. 24వ తేదీ సెప్టెంబర్ 2023లో బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రాను వివాహం చేసుకున్నారు. 2025 అక్టోబర్ 19 తేదీన కొడుకు పుట్టారు. పేరు నీర్. ఇది కుటుంబ నేపథ్యం. విద్యావంతుడైన రాఘవ్ చద్దా కోట్లకు కోట్లు సంపాదించే జ్ఞానమున్న సమాజంలో జరుగుతున్న దోపిడీని నియంత్రించాలనే సంకల్పంతో రాజకీయ రంగ ప్రవేశం అనివార్యమయ్యింది. వృత్తిరీత్యా రాఘవ్ చద్దా చార్టెడ్ అకౌంటెంట్. అవినీతి రహిత సమాజంలో భాగం కావాలని ఆమ్ ఆద్మీ పార్టీ లక్ష్యాలకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి కాలు మోపారు. ఢిల్లీలో చార్టెడ్ అకౌంటెంట్ గా పనిచేస్తున్న రాఘవ్ చద్దా 2012లో ఆమ్ ఆద్మీ పార్టీలోకి రాగానే పార్టీ కమిటీకి కోశాధికారిగా నియమితులయ్యారు. అప్పటి ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ బృందంతో కలిసి లోక్పాల్ బిల్లు రూపకల్పనలో పాలు పంచుకున్నారు. 2016లో ఢిల్లీ ఆర్థిక మంత్రి మనీష్ సిసోడియాకు కొద్ది కాలం పాటు సలహాదారుడిగా పనిచేశారు. 2018లో 2019 లోక్సభ ఎన్నికల కోసం రాఘవ్ చద్దా దక్షిణ ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. 2019లో ఆయన దక్షిణ ఢిల్లీ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్సభ ఎన్నికలలో పోటీ చేసి బీజేపీ అభ్యర్థి రమేష్ బీదూరి చేతిలో ఓడిపోయారు. ఫిబ్రవరి 2020లో ఆయన రాజేంద్రనగర్ నియోజకవర్గం నుంచి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి బీజేపీకి చెందిన ఆర్పీ సింగ్ పై గెలుపొందారు. 2022 మార్చి 21న ఆమ్ ఆద్మీ పార్టీ ఆయనను పంజాబ్ నుంచి రాజ్యసభకు నామినేట్ చేసింది. 2022 మార్చిలో పంజాబ్లో ఆప్ భారీ విజయం సాధించిన తర్వాత ముఖ్యమంత్రి భగవంత్ మాన్ రాఘవ్ చద్దాను ఒక సలహా కమిటీకి చైర్మన్ గా నియమించారు. రాజకీయాల్లో రాణిస్తున్న సంపన్న కుటుంబీకుడు సామాన్యులను గురించి చట్టసభల్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం చూసిన భారతీయ పౌరులు ఇలాంటి నిక్కాసైన వాళ్ళు కదా చట్టసభల్లో ఉండాలి. రాఘవ్ చద్దా లాంటి వ్యక్తి ప్రధానమంత్రి అయితే సామాన్య ప్రజానికానికి సంబంధించి కొత్త చట్టాలు తీసుకొస్తారనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.